పీపుల్ అందరికి దివాళీ శుభాకాంక్షలు. మీరు ఈ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నాకు కింద కమెంట్స్ లో చెప్పండి. నేనైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అసలు ఏమైందంటే చిన్నప్పుడు 4th or 5th స్టాండర్డ్ చదివేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నల్గొండ. సో మేము అందరం అక్కడికి వెళ్ళిపోయినాం. దివాళీ వచ్చింది, అందరు క్రాకర్స్ కలుస్తున్నారు. నాకు క్రాకర్స్ అంటే పిచ్చి భయం ఉంటుండే చిన్నప్పుడు. ఇప్పుడు అంటే చేతోటే వేలు చేస్తా, అది వేరే విషయం అనుకోండి. అయితే క్రాకర్స్ కాలుస్తుంటే మా చింటూ ఉండి భూచక్రం కాల్చిండు. అది నా దగ్గరికే వస్తుంది. అయితే 4th స్టాండర్డ్ అంటే మనం చిన్న ఉంటాం కదా, భయపడ్డా నేను. భయపడుతూ వెనకకు పోయినా, వెనకకు పోయి అట్లనే మోరీలో పడిపోయినా. వెనకాల పెద్ద మోరీ ఉంది. ఆ మోరీలో పడ్డాక అసలు నాకు కొంతసేపు అర్థం కాలేదు నేను ఎక్కడ పడ్డా, ఏంది అంతా అని. కంపులు వేసింది, అంత చెత్త చెత్త అంటుకుంది బాడీకి. ఒక సబ్బు మొత్తం అరిగిపోయేలాగా రుద్దిరు మా అమ్మమ్మ మమ్మీ నాకు. దేవుడా, తర్వాత ఎంత ఎక్కిరిచ్చారు అంటే ఆ ఇన్సిడెంట్ ఇంకా మర్చిపోను. నా జీవితంతో అస్సలు అస్సలు మర్చిపోను నేను. అంత గలీజ్గా అయిపోయింది అనమాట ఆ దివాళీ అంతా. అదొక ఫన్నీ ఇన్సిడెంట్, ఎప్పటికీ గుర్తుండిపోతుంది నాకు దివాళీ అంటే. మీకు ఇలాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా మీ లైఫ్లో? నాతో షేర్ చేసుకోండి.